బోన్జోర్ ఫ్రమ్ బుజ్జి. హాయ్ అండి, నేను మీ తెలుగు అమ్మాయిని. ఈరోజు ఈ వీడియోలో మనము ప్యారిస్లో ఒక చాలా ఇంపార్టెంట్ రైల్వే స్టేషన్కి వెళ్తున్నాము. అది ఏం ప్లేస్ అంటే గార్జినార్ని చూడబోతున్నాం మనం ఈరోజు. ఇక్కడి ఆర్కిటెక్చర్, క్రౌడ్ అండ్ ట్రైన్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ట్రైన్ స్టేషన్స్ ఇన్ యూరోప్. ఎవ్రీ డే thousands of people pass through here, heading to Belgium, Netherlands and even the UK. గార్జినార్డ్ అంటే నార్త్ స్టేషన్ అంట. ఇది 1864లో ఓపెన్ అయింది. ఈ స్టేషన్ నుండి మనం ఫ్రాన్స్లో ఉండే సిటీస్కి వెళ్ళొచ్చు. అలాగే బెల్జియం, యూకే, నెదర్లాండ్స్కి వెళ్ళే ట్రైన్స్ కూడా ఇక్కడే మనకి ఉంటాయి. లోకల్ ట్రైన్స్ కూడా ఆర్ఆర్బి, మెట్రో 4, మెట్రో 5 అండ్ ఈవెన్ యూరోస్టార్ ఇవన్నీ ఇక్కడ నుంచే ఉంటుంది మన కనెక్టివిటీ. అండ్ ఇంకొకటి ఏంటంటే మనం టికెట్స్ ఆన్లైన్లో కానీ ఇక్కడ ఉండే మెషిన్స్లో కానీ ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఈరోజు అలా గార్జినార్డ్కి వచ్చేసాం మనము. ఇప్పుడు ఇక్కడ మధ్యాహ్నం 3 o'clock అవుతుంది. అండ్ ఇంత రష్ అంటే ఇంకా ఎక్కువ రష్ ఉంటుంది. ఇప్పుడు ఇది లాంగ్ వీకెండ్ కాబట్టి జనాలు కొంచెం ఎక్కువ ట్రైన్ స్టేషన్ లోపలే ఉండిపోయారు. అందరు ప్లాన్ వేసుకున్నట్టున్నారు ట్రిప్లకి, లండన్కి అటు ఇటు. మీట్ షాప్స్ కూడా బాగుంటాయి. అన్ని రకాల చేపలు, చికెన్, మటన్ అన్నీ కూడా ఇక్కడ నుంచే ఎక్కువ శాతం తీసుకొని వెళ్తారు జనాలు. మీరు ఫ్రాన్స్కి కొత్తగా వచ్చినా మీకు ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ ఇండియన్ ఫుడ్ దొరుకుతుందా లేదా అన్న టెన్షన్ అయితే మీరు అస్సలు పెట్టుకోకండి. హాట్ బ్రెడ్స్ కూడా నా ఫేవరెట్ ప్లేస్. ఎందుకంటే హ్యాపీగా కర్రీ పఫ్, చికెన్ పఫ్, ఎగ్ పఫ్ ఇవన్నీ అక్కడ దొరుకుతాయి. ఇండియాలో లాగా ఇక్కడ అన్ని బేకరీస్లో అసలు ఆ ఐటమ్స్ ఉండవు. ఇక్కడ ఓన్లీ డెజర్ట్స్ ఇవే కనిపిస్తాయి మనకి బేకరీస్లో. స్పెషల్గా ఈ ప్లేస్లో మాత్రమే మనకి కర్రీ పఫ్లు దొరుకుతాయి. సో ఖచ్చితంగా నేను వచ్చినప్పుడు ఓ ఎగ్ పఫ్, ఓ వెజ్ పఫ్ కడుపులో వేస్తేనే ఈ ఏరియాలోంచి బయటికి వెళ్తాను. ఇండియన్ గ్రాసరీస్ దొరుకుతాయి. పప్పులు, ఉప్పులు, కూరగాయలు అన్నీ ఎవ్రీథింగ్ A to Z అన్నీ దొరుకుతాయి. అండ్ ఇండియాలో ఉంటున్న మన పేరెంట్స్కి కూడా ఇది ఒక మెసేజ్. మీరు అస్సలు ఏం బాధపడకండి, అయ్యో మా పిల్లలు తింటున్నారా లేదా. లేదు, మేము చాలా బాగా తింటున్నాము. ఇంకా అక్కడ తినని కూరగాయలు కూడా ఇక్కడ మాకు కూరగాయలు దొరకట్లేదు కదా. సో కరువులో ఉన్నాం కాబట్టి ఇక్కడికి వచ్చి ఖచ్చితంగా మేము కాకరకాయలు, బెండకాయలు, అన్ని చిక్కుడుకాయలు ఇవన్నీ కొనుక్కొని తింటున్నాం. సో మీరు మా గురించి ఏ టెన్షన్ పెట్టుకోకండి. హ్యాపీగా తిని హ్యాపీగా ఉంటున్నాం మేము. ఈ ఏరియాలో మొత్తం కూడా శ్రీలంకన్ షాప్స్ అండ్ ఎక్కువ శ్రీలంకన్ స్టోర్స్ ఉంటాయి ఇక్కడ. మనకి ఎండ్ ఆఫ్ ది డే మనకి ఏం దొరుకుతున్నాయి అది ఇంపార్టెంట్. వెళ్ళిపోకండి, ఆగండి. ఇంకా నా ముచ్చట ఉంది. నా ముచ్చటను అంతా కంప్లీట్గా వినే మీరు ఈ వీడియోని ఆపాలి. అప్పటి వరకు ఆపొద్దు. ఇక్కడ బియ్యం కానీ, చపాతీ పిండి, మ్యాగీ, మసాలా, పికిల్స్ అన్నీ దొరుకుతాయి. ఇక్కడ ఓన్లీ గ్రాసరీ స్టోర్సే కాదు, మంచి మన ఇండియన్ రెస్టారెంట్స్ కూడా ఉంటాయి. హ్యాపీగా మనం బిర్యానీలు, లేకపోతే మన ఇండియన్ బ్రేక్ఫాస్ట్, టీ, సమోసా ఇలాంటివన్నీ కూడా ఇక్కడ అవైలబుల్. ఈ స్ట్రీట్లో తమిళ్ బాగా మాట్లాడతారు జనాలు. సో తమిళ్ వచ్చిన వాళ్ళకి అదొక ప్లస్ పాయింట్. నాకు రాదు కాబట్టి నేను అలా ఇంగ్లీష్లోనే మేనేజ్ చేస్తున్నాను. అసలు ఇక్కడ అన్ని షాపులు ఓపెనింగ్ అవుతున్నట్టున్నాయి. బెలూన్లు, పువ్వులు పెట్టి బాగా గ్రాండ్గా డెకరేషన్ చేశారు జ్యువెలరీ షాప్స్కి. అండ్ నాకు షాప్స్ లోపల వీళ్ళు వీడియో తీయడానికి పర్మిషన్ ఇవ్వలేదు, కానీ లోపల షాప్లో చూస్తే మాత్రం అసలు ఇది ఫ్రాన్సా లేకపోతే ఇండియానా అని మీరు షాక్ అవుతారు. ఎందుకంటే అన్నీ ఉంటాయి ఇక్కడ. గ్రాసరీ స్టోర్స్, రెస్టారెంట్సే కాదు, ఇంకా కూడా ఉన్నాయి షాప్స్. అంటే బట్టల షాప్స్ ఉంటాయి, మీకు స్టీల్ షాప్స్, స్టీల్ గిన్నెలు, మీకు నచ్చిన గిన్నెలు కొనుక్కోవచ్చు హ్యాపీగా. మీకు కావాల్సిన ఇడ్లీ పాత్రలు, దోశ పెన్నాలు అన్నీ కూడా మీకు ఇక్కడ దొరుకుతాయి. అండ్ శారీస్, మన ఇండియన్ ట్రెడిషనల్ వేర్ డ్రెస్సెస్ కూడా ఇక్కడే ఉంటాయి. గాజులు, లేడీస్ ఎంపోరియం అండ్ బ్యూటీ పార్లర్. మన లేడీస్కి ఇది కూడా ఇంపార్టెంటే. బ్యూటీ పార్లర్ ఇవన్నీ కూడా ఈ ఏరియాలో ఉంటాయి. కొంచెం క్రౌడ్ ఉంటుంది, కొద్దిగా మీరు జాగ్రత్తగా ఉండాలంతే. స్టోర్స్లో కూడా మనకి కొన్ని వెజిటేబుల్స్ దొరుకుతాయి, కానీ ఏంటో మరి ఇండియాలో ఉన్నప్పుడు ఈ బెండకాయలు, చిక్కుడుకాయల పైన మాకు అంత ఇష్టం లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత బెండకాయ, చిక్కుడుకాయ, కాకరకాయ ఇవి మా ఫేవరెట్ లిస్ట్లో యాడ్ అయిపోయినాయి. అంటే ఏవైనా లేకపోతేనే తెలుస్తాయి వాటి విలువ. ఉన్నప్పుడు అబ్బే ఏ వండి పెట్టినా కూడా నాకొద్దు, నేను తినను, చీ కాకరకాయ అని అనేవాళ్ళము. ఇప్పుడు ఇక్కడ మేమే వండుకొని తింటున్నాం మూసుకొని. మా ఇల్లు ఇక్కడ నుంచి 2 గంటల దూరము. అయినా కూడా వారంలో 2 సార్లు మేము ఇక్కడికి వచ్చి ఓ 50 యూరోలు, 70 యూరోలు అలా ఇచ్చేసి వెళ్ళిపోతే కానీ మాకు నిద్ర పట్టదు ఇంకా వారం.
ఫోన్ పట్టుకొని తిరిగేటప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే ఇది చాలా క్రౌడ్ ఏరియా, ఇక్కడ పిక్ పాకెటింగ్ చాలా ఉంటుంది. సో నేను కూడా ఫోన్ కొంచెం భయపడుతూనే అలా అలా తిప్పాను కెమెరాని, ఎందుకంటే చెప్పలేము మన టైం బాగుందో బాగాలేదో మనకు తెలియదు, కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉండాలి. అంతేకాదు ఇక్కడ అన్ని ఫెస్టివల్స్ కూడా బాగా సెలబ్రేట్ చేస్తారు. ఇక్కడ దివాళీ, దసరా, సంక్రాంతి, హోలీ అన్నీ కూడా మంచిగా కమ్యూనిటీ వాళ్ళు ప్లాన్ చేస్తారు. అండ్ గణేష్ చతుర్థి కూడా చాలా ఫేమస్ ఇక్కడ, ఈ స్ట్రీట్లో చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. అదేంటో ఈ ఏరియాలో ఉన్నంతసేపు మనకి ఇండియాలోనే ఉన్నామా అన్న డౌట్ వస్తుంది, ఎందుకంటే ఆ వైబ్ ఉంటుంది ఈ స్ట్రీట్లో. ఇంతకుముందు నేను మా ఆయన ఇద్దరం వచ్చే ఈ స్ట్రీట్లో గ్రాసరీస్ అన్ని షాపింగ్ చేసి వెళ్ళేవాళ్ళము. ఈ మధ్య మా ఆయన ఇంట్లోనే వదిలేసి వెళ్ళిపోతున్నాడు, ఎందుకంటే ఒక బ్యాగ్లో అయిపోయే సామాన్లు 3 బ్యాగులు అవుతున్నాయి, కాబట్టి నేను ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది. ఈరోజు వచ్చాను ఇంకా ఇటు తిరిగి, నాకు వీడియో కావాల్సిందే, అసలు ఈ స్ట్రీట్ గురించి మన ఊళ్ళకి తెలియాలి అని చెప్పేసి ఈరోజు నేను ఒక్కదాన్ని ఇలా వచ్చేసా. ఈ స్ట్రీట్ ఫ్రూట్స్ కూడా అన్ని రకాల ఫ్రూట్స్, పప్పాయ, జామకాయలు, అన్నీ మన ఇండియన్ ఫ్రూట్స్ కూడా అన్నీ ఇక్కడ దొరుకుతాయి. ఇప్పుడు సమ్మర్ కదా, మ్యాంగోస్ కూడా అలా కనిపిస్తున్నాయి. ఆ మ్యాంగోస్ని చూస్తే నాకు నోట్లోంచి నీళ్ళు వస్తున్నాయి, ఎందుకంటే ఏవో సమ్మర్లో నేను రోజుకు 1 కేజీ మామిడి పండ్లు తినేదాన్ని. అబ్బాయి ఇప్పుడు ఇక్కడ మ్యాంగోస్ దొరకవు అన్న బాధ లేదు, ఇక్కడ కూడా దొరుకుతాయి. టేస్ట్ అనేది ఇండియన్ టేస్ట్ వస్తుందా రాదా అంటే పర్వాలేదు, అంటే మరీ స్వీట్గా ఉండవు, మరీ సప్పగా ఉండవు, మీడియంగా ఉంటాయి. ఇంకా నాకు మ్యాంగో కావాల్సిందే, నేను అది తినకుండా ఉండలేను అనే వాళ్ళకి సెట్ అయిపోతాయి ఈ మ్యాంగోస్. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకో కొత్త స్ట్రీట్కి వెళ్దాము, కొత్త విషయాలు తెలుసుకుందాము, ఇంకా చాలా కబుర్లు చెప్పుకుందాము. అంతలోపు మీరు బోన్జోర్ బుజ్జి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయడం కూడా మర్చిపోకండి. ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ మీ. నెక్స్ట్ వీడియోలో ఇంకా చాలా ముచ్చట్లు పెట్టుకుందాం. మరి అంటిల్ దెన్ బాయ్ బాయ్.